హాయ్ వ్యూవర్స్, దండం బట్టి మరీ చెప్తున్నా, చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, తొందరపాటు వద్దండి. ఎదురుగా ముర్చి ఉన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని సరే ఆలోచించండి. బ్లైండ్గా అటు దూకుదాం ఇటు దూకుతాం చేయకండి. కొన్నిసార్లు మీ ఎదురుకున్న ప్రమాదం కన్నా మీరు తొందరపాటులో చేసే పని వల్ల ఆ జరిగే నష్టమే ఇంకా ఘోరంగా ఉంటుంది. అనంతపురం చెందినటువంటి ఒక యువతి మేడ్చల్లో కంపెనీలో పనిచేస్తున్నారు. దాన్ని ఒక మేడ్చల్లో హాస్టల్లో ఉంటున్నారు. ఆమె ఫోన్ రిపేర్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, రిపేర్ చేయించుకుంది. ఇక ఈవినింగ్ దట్ మీన్స్ ఇక బయలుదేరింది నిన్న సాయంత్రం. యాక్చువల్గా ఎంఎంటీఎస్ మేడ్చల్కి ఉందన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడే అడిగితే కన్ఫర్మ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. 1.5 నుంచి వేశారట. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్, మేడ్చల్ నుంచి ఫలక్నామా మెట్రోలు. ఓకే సరే, ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నట్టు. చంద్రబాబు నాయుడు సమయంలో వచ్చి ఎంఎంటీఎస్లో ఛార్జీ తక్కువ, చక్కగా టకటక వెళ్ళిపోవచ్చు. సరే, ఆల్వాల్ ఈ లేడీస్ కోచ్లో బోగీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు దిగిపోయారు. ఒక్క అమ్మాయి ఉంది. దెన్ ఒక మగవాడు ఎంటర్ అయిపోయాడు అందులోకి నైటు. అండ్ ఇంకెవరూ లేరు, ఈ అమ్మాయి ఒక్కతే ఉందని ఇక ఆమె మీద బలాత్కారం చేయబోయాడు. ఆల్వాల్ తర్వాత వచ్చే పాయింట్ వచ్చేసి కోంపల్లి. కోంపల్లి తర్వాత మధ్యలో ఏదో ఒకటి వచ్చి దాని తర్వాత ఇంకా మేడ్చల్లే. కోంపల్లి స్టేషన్ వచ్చింది కదా, వాడు నిన్ను బలాత్కారం చేయబోయాడు. నువ్వు ప్రతిఘటించి పెద్ద పెద్దగా అరిస్తే ఈలోపు స్టేషన్ రాగానే జనాలు రావటం ఇంక ఏదో జరిగిపోయింది. ఇంక వాడు పారిపోయేవాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడు దగ్గరికి రాబోతుండగానే బలాత్కారం చేయబోతున్నాడు అనగానే అటెంప్ట్ చేశాడు. దట్ మీన్స్ తాగటం కావచ్చు, పడుకొని దగ్గరికి రావటం ఏదో చేశాడు. ఇక వాడి నుంచి తప్పించుకొని దూకేసింది ట్రైన్ నుంచి. అదేదో వాడిని తోసేయాల్సింది కదా, వాడిని దూయిలా పాపం అమాయకురాలు దూకేసింది. తీవ్ర గాయాలైన గుర్తించి రైల్వే పోలీసులు చుట్టుపక్కల వాళ్ళు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. వీడు అసలు ఎవడు ఎక్కడెక్కడ ఏంటి మొత్తం తీయడని వెతుకుతూ ఉన్నారు. ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? అలా మొన్న హైదరాబాద్లో కూడా ఓ చోట చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఏదో బిల్డింగ్లో భయపడి పైనుంచి దూకేశాడు, చచ్చిపోయాడు పాపం. కాసేపటికి అగ్నిమాపక శాఖ వాళ్ళు చుట్టుపక్కల రావటం మంటలు అర్పణ చేశారు, ఎవరికేం కాల. దూకిన అతను భయంతో చనిపోయాడు పాపం. నేను చెప్పేది ఇదే అండి, తొందరపాటు వద్దు. అది ఎంత పెద్ద ప్రమాదమైన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని ఆలోచించండి. పాము కాటేయడానికి ఎదురుగా వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, అటువంటిది కాదు. బాంబు బ్లాస్ట్, బాంబు కనిపించింది, బ్లాస్ట్ అయింది, ఎటు వెళ్దాం ఏంటి, అటువంటిప్పుడు కాదు అనేది. కొంత టైం అనేది ఉంటుంది. రన్నింగ్ ట్రైన్ అది, కాసేపులో స్టాప్ వస్తుంది. అండ్ ట్రైన్లో ఖచ్చితంగా జనాలు దూరంగానే వినపడితే అరిస్తే, అండ్ వీడు ఎంత బలాత్కారం చేద్దామని అనుకున్నా ఇట్ విల్ టేక్ టైం. సో అనేది అదే, దయచేసి ఆలోచించండి. పాపం అమ్మాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. వీడు ఎక్కడన్నా దొరకాలి, తీసుకెళ్ళి లోపల వెళ్ళి వీడిని.